కొమరం భీం జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. తొమ్మిడిహెట్టి ప్రాజెక్టుపై మాజీ ఎమ్మెల్యేల సవాళ్లు ప్రతి సవాళ్లు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరు నాయకులను హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. బీజేపీ ఎమ్మెల్యే హరీష్ బాబు తొమ్మిడిహెట్టి వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించగా ఇంటి వద్దనే అడ్డుకున్నారు పోలీసులు. మరోవైపు మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్పను హౌస్ అరెస్ట్ చేశారు. నాయకులు కార్యకర్తలు బయటకు వెళ్లకుండా ఇరువురి ఇళ్ల దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. ఏఎస్పీ చిత్తరంజన్ పరిస్థితులను సమీక్షించారు. అందరు జమైనాక 100 మంది జమైనాక అప్పుడు బయలుదేరాను. ఇంటికా నుంచి నడిచి బయలుదేరాను. దాన్ని వినియోగించుకుంటూ అభివృద్ధి వైపు వెళ్ళాలి. మీరే స్వయంగా చెప్పినటువంటి విషయాలను ప్రస్తావిస్తూ నేను ఈ పని చేయకుంటే నా అయ్యకు పుట్టలేదని మీరే అన్నారు. అదే అడుగుతున్నాం కదా. ఆ పని మీరు చెప్పిన టైంలో కాలేదు. మీ అయ్య ఎవరో చెప్పమని చెప్తే గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు పునుక్కునే పని చేస్తున్నారు. బహిరంగ సవాలు విసిరేటువంటి మీరు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఆ ప్రాజెక్ట్ ని కోనప్ప గాని ఆయన మనుషులు గాని ఎన్నడన్నా అన్నరా, అడ్డుకుంటామన్నారా? ప్రాజెక్టు నిర్మించాలని చెప్పేసి సంకల్పంతో ఉన్న వ్యక్తుల దగ్గరికి పోయి నేను బహిరంగ చర్చకు వస్తా, ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టు గురించి మాట్లాడిస్తే మీరేమో మేడిగడ్డ డ్యామేజ్ కు కోనప్ప కారణం అంటారు. కాలుకేస్తే మెడకేస్తారు, మెడకేస్తే కాలుకేస్తారు. అనవసరమైన విషయాలు మాట్లాడకుండా అభివృద్ధి మీద మాట్లాడాలని మీ మాతృమూర్తి ఆ రోజు ప్రాజెక్టును అడ్డుకోవడానికి పూనుకున్నారు. దానికి సాక్ష్యం మేము. మరి మీ ఆ రోజు మీ అమ్మగారు అడ్డుకున్నది సత్యమైతే ఇవాళ మీరు ఆడేది డ్రామా. లేదా ఆ రోజు అమ్మగారు 60 మంది కార్మికులకు కూడా కలెక్టర్ ద్వారా మాట్లాడి నెలకు 5,000 రూపాయలు ఇప్పించిన ఘనత మా కోనేరు కోనప్ప గారిది. ఆ సమయంలో నేను కూడా వాటర్ ప్లాంట్ లో నేను పనిచేస్తున్నాను. నాకు కూడా 5,000 రూపాయలు దొరికినాయి. అదే కాకుండా కార్మికులు చనిపోయిన కార్మికులకు కూడా దాదాపు 50 నుండి 1,00,000 రూపాయలు తన సొంత నిధులు ఇచ్చి వాళ్ళ పిల్లల చదువులు ఆగకుండా వాళ్ళ పెళ్లిళ్లకు కూడా తన సొంత నిధుల ద్వారా తన సొంత ఖర్చు ద్వారా ఇవాళ వాళ్ళ కార్మికుల పిల్లలను ఆదుకున్నది కేవలం మా నాయకుడు మా కోనేరు కోనప్ప గారు అని చెప్పి తెలియజేస్తున్నాను. మరి ఇంకొక విషయం, సంవత్సరంన్నర కాలం నుండి ఏ రోజైనా కూడా పేపర్ మిల్లులో పనిచేస్తున్నట్టు ఇవాళ మాకు నెలకు జరిగే ఇన్సెంటివ్ కానివ్వండి, ప్రొడక్షన్ బోనస్ కానివ్వండి మాకు నిలిపివేయడం జరిగింది. ఏ రోజు కూడా మీరు మాట్లాడలేదు. గతంలో మా కోనేరు కోనప్ప గారు ఉన్నప్పుడు